భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి, అదేవిధంగా జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి పోరాటం చేసిన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో 10 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపి స్వాతంత్ర సముపార్జనలో కీలక పాత్ర వహించిన గొప్ప నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఒక గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టి సర్వం త్యాగం చేసి దేశం కోసం, ఈ దేశం బాగుపడాలని ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొని తర్వాత స్వాతంత్రం సిద్ధించినాక ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఆ రోజు కనీసం గుండు సూది కూడా తయారు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో నవరత్నాలు నెలకొల్పి, పంచవర్ష ప్రణాళిక నెలకొల్పి, బాక్రా నంగల్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటి ఎన్నో ప్రాజెక్టులు, ఐఐటీలు, ఐఐఎంలు ఇలా చెప్పుకుంటూ పోతే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి చేసింది ఎంతో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారి ఆశయ సాధన కోసం ఈరోజు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారు కానీ వారి ఆశయ సాధన కోసం నిరంతరం ఈ దేశ అభ్యున్నతి కోసం కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వారి ఆలోచనలతోటి వారి ఆశయాల కోసం పనిచేస్తున్నది. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారికి ఘనంగా మరొకసారి నివాళులర్పిస్తుంది.